పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని 26, 27, 28, 29 వార్డులలోని సచివాలయాలను స్థానిక శాసనసభ్యుడు ప్రతిపటి పుల్లారావు పరిశీలించారు. సచివాలయంలో పనిచేసే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా వార్డుల్లో శానిటేషన్, వీధి దీపాలు వంటి వాటి మీద దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఎన్క్రోచ్మెంట్లు తొలగించే విషయంపై దృష్టి పెట్టాలని అన్నారు. రోడ్లపై ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. టిట్కో గృహాల్లో లబ్ధిదారులు చేరాలని, లేని పక్షంలో వారికి రద్దు చేసి మరొకరికి వాటిని కేటాయిస్తామని తెలిపారు. లబ్ధిదారుల బ్యాంకు రుణాల విషయం చంద్రబాబుతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇక మీదట నెలకు 10 సచివాలయాల్ని సందర్శిస్తానని పుల్లారావు అన్నారు. 4 సచివాలయాల చిలకలూరిపేట పరిధిలో వాడి విధులు, వారి బాధ్యతలు, ఎవరు 9 మంది ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి. సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అసలు వార్డులో ప్రజలకు అవగాహన ఉందా లేదా, ఇప్పటి వరకు నియమించిన తరువాత సచివాలయాలు ఏర్పాటు అయిన తరువాత వాళ్ళ విధులు ఎంతవరకు చేశారు అనేటువంటిది ఒక సమీక్ష. వాళ్ళ యొక్క విధులేంటి, బాధ్యతలేంటి, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది ఈరోజు ఒక 4 సచివాలయాల్ని సందర్శించడం జరిగింది. సమీక్ష చేయడం కూడా జరిగింది. వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వారి డ్యూటీ కనుక వాళ్ళు చేస్తే పట్టణాల్లో వారి సమస్యలు, ఏవైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, త్రాగునీరు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అక్రమంగా రోడ్లు ఆక్రమణ చేసేటువంటి వారు కావచ్చు, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, ఏదైతే ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించుకునేటువంటి అవకాశం సచివాలయాల ద్వారా వారికి ఉన్నటువంటి డ్యూటీస్లో స్పష్టంగా కనపడుతుంది.